హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేదాన్ని క్రియేట్ చేసాము. S6 అనే మన వేరియంట్ని ఇప్పుడు మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీని టీ కోడ్ వచ్చేసి OP37. ఇందాక మనం క్రియేట్ చేసినటువంటి వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇప్పుడు మనం ఆ కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. ఆ టీ కోడ్ వచ్చేసి OB37. నేను SAPలో ఎంటర్ చేస్తున్నాను. OB37 ఇది ఎక్స్పైర్ అయ్యింది. నేను మళ్ళీ లాగిన్ అవుతున్నాను. SAP అయితే ఐడి ఇస్తున్నాను, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. మన టీ కోడ్ వచ్చేసి OB37 ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది అసైన్ చేయటం కాబట్టి ఇక్కడ న్యూ ఎంట్రీస్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని అసైన్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ ఇస్తున్నాను. KS66 మన కంపెనీ కోడ్. కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మన వేరియంట్ ఏమి ఇచ్చాము, మనం S6 అనేది మన వేరియంట్ అన్నమాట. నేను డ్రాప్ డౌన్ చేశాను, ఫైండ్ పైన క్లిక్ చేస్తున్నాను. S6 అన్నమాట మన వేరియంట్. ఇదిగోండి, ఏప్రిల్ నుంచి మార్చి, అంటే మనం ఇండియన్ కంపెనీని క్రియేట్ చేసాం కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చి ఇలా చూపిస్తుంది. మనది 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఈవెంట్ క్రియేట్ చేస్తారనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇదిగోండి, నేను అది తీసుకున్నాను. S6 మన వేరియంట్ తీసుకుని ఎంటర్ ప్రెస్ చేయగానే డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు కంపెనీని, కానీ వాళ్ళ వేరియంట్ అనేదాన్ని అసైన్ చేయలేదన్నమాట. అందుకని ఇలా చూపిస్తుంది. మనకి సేవ్ అనే ఆప్షన్ వచ్చేదాకా మనం కంటిన్యూ అనేది ప్రెస్ చేయాలన్నమాట. ఇదిగోండి, మన వేరియంట్ ఇది ఏప్రిల్ నుంచి మార్చ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేద్దాము. ఇదిగోండి, సెకండ్ టైం కూడా అలాగే వస్తుంది. సేవ్ అనే ఆప్షన్ వచ్చేదాకా మనం ఎంటర్ ప్రెస్ చేయాలన్నమాట. అదిగోండి, TR వచ్చింది. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇలా మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఇక్కడ చూడండి, COCD అంటే మన కంపెనీ కోడ్, మన కంపెనీ నేమ్. ఇదిగోండి, మనం లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇది మన వేరియంట్ అనమాట, S6 అనేది. ఓకేనా, ఇదిగోండి మన వేరియంట్. అది ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఈ వేరియంట్ని మన కంపెనీ కోడ్కి ఇలా అసైన్ చేయాలి. ఇది ఈరోజు క్లాస్.